ఆంధ్రప్రదేశ్ ఫ్యూచర్ టేక్స్ వింగ్, ఇండియా ఫ్యూచర్ టేక్స్ వింగ్, రాయలసీమ ఫ్యూచర్ టేక్స్ వింగ్. లోకేష్ చేసిన ట్వీట్ కనుక మీరు చదివితే, ఇప్పుడే మీరు చెప్పిన దానిపైనే లోకేష్ ఒక ట్వీట్ చేశాడు. అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఇవాళ ఇది ఏఎంసీఏ ఫ్లైట్ టెస్టింగ్ సెంటర్ గ్రౌండ్ బ్రేకింగ్ పుట్టపర్తి రేపు 15వ తారీఖున రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, మరి ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో అక్కడ జరుగుతున్నటువంటి దాంట్లో ఇండియాస్ 5th జనరేషన్ జెట్ బిల్ట్ ఫర్ ద ఫ్యూచర్ టెస్టెడ్ ఇన్ ఏపీ. ఫస్ట్ ఫేజే నీకు 15,000 కోట్లు అంట పెట్టుబడి, మొత్తం 1,00,000 కోట్లు. ఈ ఒక్క ప్రాజెక్టు ఇవాళ రాయలసీమకి ఇది 1,00,000 కోట్లు అనమాట. అంటే సీమ రుణం తీర్చుకున్నట్టే. ఈ ప్రభుత్వం ఏది మొన్న చూసాం 7 సీట్లే జగన్మోహన్ రెడ్డిని గెలిపించింది. 52 సీట్లలో మరి మొత్తం అటు తెలుగుదేశం, జనసేన, బీజేపీ గెలిపించారు. అలాంటిది మరి దానికి ప్రతిగా ఎలా రుణం తీర్చుకుంటున్నారు? అటు అటు అగ్రికల్చర్ డెవలప్మెంట్, ఇటు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేయటం. అరే 2 ఏళ్లలో హంద్రీ నీవా సుజల స్రవంతికి 4,000 కోట్లు అంటాడా? అసలు ఎక్కడి నుంచి తెస్తారు? 4,000 కోట్ల రూపాయలు ఖర్చు, ప్రతి ఎకరాకి నీరు సరిహద్దుల దాకా, కుప్పం సరిహద్దుల దాకా. హంద్రీ నీవా గాలేరు నగర్కి వచ్చేసరికి దానికి 1,500 కోట్లు. అంటే మొత్తం ఏది అటు చెరువులు, లేకపోతే ఇవాళ అక్కడ ఏది రాయలసీమ హార్టికల్చర్ మొన్న ఒక పెద్ద ప్యాకేజ్ ప్రకటించారు. 2,000 కోట్లు, 40,000 కోట్లు. 40,000 కోట్లు. అవును.